జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. పాపది ఏం మాత్రం నాకు పెళ్లి అయిపోయింది. మా నాన్నగారు కంట్రీలో గౌతమి అనే ఈ రోజు ఈ పాప గణేష్ చేతిలో అంశరు బిడ్డకు సంబంధించిన గణేష్ చేతిలో బాధితురాలు ఆమె పైన అటాక్ చేయడం జరిగింది. ఇది వాస్తవం ఏమంటే ఈ పాప చాలా బాధ్యతగా తన ఉద్యోగం తీసుకుంటూ తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం పెళ్లికి ఆ పాప సిద్ధమైతే ఈ అబ్బాయి గణేష్ తెల్లవారి ఈ రోజు 6 గంటలకు వాళ్ళ ఊరికి వెళ్లి అక్కడ ఆ పాప పైన బలవంతంగా అటాక్ చేసి ఆసిడ్ తాగమన్నాడు. ఆ పాప ఆసిడ్ తాగనని చెప్పిన క్షణంలో కత్తితో పొడిచాడు. కత్తితో చాలా చోట్ల మొహం పైన, చెవు దగ్గర, కొద్ది దగ్గర అన్ని చాలా చోట్ల ఆ పాప పైన అటాక్ జరగడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ అడ్వైస్ ప్రకారం ఆ పాప కొద్దిగా స్టెబుల్ గా ఉంది. కాకపోతే ఏదైతే గుర్తులో కొద్దిగా యాసిడ్ పోయిందో ఆ యాసిడ్ వచ్చిందే కొద్దిగా ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది. తప్పకుండా ఇప్పుడు పాపకి మణిపాల్ హాస్పిటల్ కానీ వైదేహి హాస్పిటల్ కానీ చేర్చడానికి తీసుకువెళ్లారు. సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇంకా గణేష్ కి వెతుకుతున్నారు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. మా నాయకుడు లోకేష్ బాబు గారు ఇది జరిగిన క్షణాల్లో స్పందిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పిస్తూ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఇటువంటి సందర్భాలు, ఇటువంటి అటాక్ జరిగితే తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పూర్తి స్థాయిగా ప్రజల వెంట ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ఇస్ అ సిస్టమ్ టు మెయింటైన్ ద ఆర్డర్. ఆ విధంగా పనిచేస్తున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారికి. ఆ పాపకు ఎంత ఖర్చు అయినా కూడా కానీ ఇప్పుడే వాళ్ళ తండ్రి గారికి మంత్రి గారు లోకేష్ బాబు గారి ద్వారా మాట్లాడించారు. లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు, ఎంత ఖర్చు అయినా కూడా నేను మీతో ఉన్నానని మాటిచ్చారు. తప్పకుండా ఆ పాపకు కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకునేది. దేవుడు మనం కూడా ఆ పాపకు ఆయు ఆరోగ్యాలతో తిరిగి రావాలని ఆశిస్తున్నామని కోరుకుంటున్నాం. ఈ రోజు అన్నమయ్య జిల్లా మండలంలో ఈ దురదృష్టకర పరిణామం జరగడం చాలా బాధాకరం. దీనికి ప్రభుత్వం తరఫున మనం దిగ్బాధ్యత వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రభుత్వం బాధితులకు ఎల్లవేళ ప్రకారం సిద్ధంగా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ సంఘటన ఖండిస్తూ మా యువ నాయకులు లోకేష్ బాబు గారు అలాగే హోమ్ మినిస్టర్ కూడా స్పందించడం జరిగింది. బాధితులకి పెరిగిన వైద్యం కోసం ఈరోజు బెంగళూరు పంపించడం జరిగింది. అక్కడ ఏ విధమైన వైద్య సదుపాయాలు కావాలో ఆ సదుపాయాలన్నీ భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోకేష్ బాబు గారు కూడా ఇప్పుడు ఫోన్ లో మాట్లాడి చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి
కోలుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చికిత్స చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేదానికి పోలీస్ యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. ఈ సంఘటన జరిగిన 15 నిమిషాల్లోనే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేయడం, అలాగే రిమాండ్ తీసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి చర్యలు రాబోయే కాలంలో కూడా జరగకుండా మేము ముందు జాగ్రత్తగా వెళ్తాం. ముఖ్యంగా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళ మీద ముందస్తుగా తెలిస్తే పోలీస్ వారికి యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందస్తుగా చెప్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేదానికి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి సమస్యలు, ఇలాంటి హరాస్మెంట్, అట్రాసిటీ ఎవరి మీద జరిగేదానికి ఉంటే ఎవరన్నా వాళ్ళ మీద ప్రేరేపించే విధంగా మాట్లాడడం కానీ ముందుగా ఇలాంటివి చేస్తా ఉంటే దయచేసి పోలీసులు ఆశ్రయించండి. తప్పకుండా ప్రభుత్వం, పోలీసు వారు మీకోసం పనిచేసే సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఆ రోజు పువ్వునూరులో కూడా ఒక చిన్న 3 ఏళ్ల బాలికపై ముఖ్యమంత్రి గారు అయితేనే, హోమ్ మినిస్టర్ అయితే స్పందించి ఆ ఘటనా స్థలానికి పోలీసులు ఈ రోజు ఇన్సిడెంట్ లో కూడా తప్పకుండా బాధితురాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఆమె ప్రాణానికి భరోసాగా ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చునంతా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి మా వినాయకుడు లాగే లోకేష్ బాబు గారు ఇప్పుడే ఫోన్ లో కూడా వారి తండ్రితో మాట్లాడడం జరిగింది. కాబట్టి తప్పకుండా భగవంతుడి ఆశీస్సుల వల్ల అమ్మాయి కోలుకుంటుందని ప్రార్థిస్తుంది.